Warangal, the best CBSE School of the Year 2025. Best Principal of the Year 2025. Best Boarding School, Birla Open Minds International School. Admissions open. Hunter Road Bypass, Warangal. IPL లో ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ పై వేటు పడింది. దీంతో ఆర్సీబీకి రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచామనే సంతోషం లేకుండానే అయింది. ఇంతకు ఏమైంది? ఆర్సీబీ ప్లేయర్ పై ఎందుకు వేటు పడింది? ఇంతకు ఎవరా ప్లేయర్ తెలుసుకుందాం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన టాటా ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపడమే కాకుండా ఒక వివాదానికి కూడా కేంద్ర బిందువైంది. ఈ హై వోల్టేజ్ పోరులో ఆర్సీబీ బ్యాటర్ టీమ్ డేవిడ్ మైదానంలో ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినందుకు గాను అతనికి మ్యాచ్ ఫీజులో 50% భారీ జరిమానా విధించడమే కాకుండా 2 డిమెరిట్ పాయింట్లను కూడా కేటాయించారు. ఈ వివాదాస్పద ఘటన మొదటి ఇన్నింగ్స్ 10వ ఓవర్ సమయంలో చోటు చేసుకుంది. ఒక వికెట్ పడిన తర్వాత తీవ్ర నిరాశకు లేదా అసహనానికి లోనైన టీమ్ డేవిడ్ మైదానంలో ఉన్న అంపైర్ నితిన్ మీనన్ వైపు కోపంతో ఐస్ బ్యాగ్ను విసిరాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఆర్టికల్ 2.9 ప్రకారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు, అంపైర్, మ్యాచ్ రెఫరీ లేదా ఏ ఇతర వ్యక్తి వైపునైనా బంతి లేదా వాటర్ బాటిల్స్, ఐస్ బ్యాగ్స్ వంటి క్రికెట్ పరికరాలను ప్రమాదకరమైన రీతిలో విసరడం తీవ్రమైన నేరం. డేవిడ్ చేసిన ఈ పని లెవెల్ 1 ఉల్లంఘన కిందికి వచ్చింది. మ్యాచ్ అనంతరం మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన ఈ శిక్షను తన తప్పును టీమ్ డేవిడ్ అంగీకరించాడు. లేకపోతే ఈ సీజన్లో టీమ్ డేవిడ్ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గతంలో మ్యాచ్ 20లో మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించి ఒక డిమెరిట్ పాయింట్, ఆ తర్వాత మ్యాచ్ 54లో రెండోసారి తప్పు చేసి మరో 2 డిమెరిట్ పాయింట్లు లీగ్ దశలోనే మూటగట్టుకున్నాడు. తాజా ఫైనల్ మ్యాచ్తో కలిపి ఇతని ఖాతాలో మొత్తం 5 డిమెరిట్ పాయింట్లు చేరాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం 5 డిమెరిట్ పాయింట్లు వస్తే ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడుతోంది. ఈ కారణంగా ఐపీఎల్ 2027 తదుపరి సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడే మొదటి మ్యాచ్ కైనా లేదా అప్పటికి అతను ప్రాతినిధ్యం వహించే ఫ్రాంచైజీ తొలి మ్యాచ్ కైనా టీమ్ డేవిడ్ దూరం కానున్నాడు. ఫైనల్ లాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లో ఇలాంటి ప్రవర్తన ఆర్సీబీ అభిమానులను సైతం తీవ్ర నిరాశకు గురిచేసింది.